ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సింహాచల క్షేత్రంలో అధ్యయనోత్సవాలు ప్రారంభం. పల్లకీ సేవలో దేవేరి సమేత గోవిందరాజస్వామి దర్శనం. అభిషేక సేవలో సీతారాముల సుగంధ సోయగం. మార్గశిర మాసోత్సవాలలో తరించిన కడప వాసులు. విశ్వశ్రేయస్సును కాంక్షిస్తూ కొనసాగుతున్న టీటీడీ ధార్మిక యజ్ఞం. తిరుపతిలో ఘనంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. విశాఖలో శ్రీ కనక మహాలక్ష్మికి కనుల పండుగ అభిషేకోత్సవం. అమ్మకు సార సమర్పణతో మొక్కు తీర్చుకున్న భక్తులు. సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వైకుంఠ ఏకాదశికి ముందు 10 రోజుల పాటు పగల్పతు ఉత్సవాలను నిర్వహిస్తారు. విశేషమైన ఈ క్రతువులో భాగంగా అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి సకల బంగారు ఆభరణాలు పూలమాలలతో అలంకరణ చేసి తొళక్యాన్ పల్లకిపై ఆసీనులు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత పండితుల చతుర్వేద పారాయణం, మంగళ వాయిద్యాల నడుమ తిరువీధి సేవను శోభాయమానంగా జరిపారు. కడపలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం ఉత్సవ సుగంధాలను వెదజల్లింది. మార్గశిర మాస ప్రారంభాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. అభిషేక ద్రవ్యాల్లో పరంధాముని సేవించి భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ పులకితులయ్యారు. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు భూమి జగుపతి అయిన పురుష నిధానము. రాముడు రాఘవుడు రవికులుడితడు. దక్షిణ అయోధ్యగా భాసిల్లుతున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో అధ్యయనోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ముక్కోటి ఏకాదశికి ముందు నిర్వహించే పగల్పతు ఉత్సవాలలో తొలి రోజున రామయ్య తండ్రి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మొదటిది మత్స్యావతారం. సోమకాసురుడనే రాక్షసుడి వద్ద నుండి వేదాలను పరిరక్షించి బ్రహ్మకు అప్పగించిన విశిష్ట అవతార స్వరూపం మత్స్యావతారంలో పరంధాముని దర్శనం చేసుకుని భక్తులు పులకితులయ్యారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. భద్రాచల దివ్యక్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాల్లో భాగంగా నేడు మొదటి రోజున రామచంద్ర మహాప్రభు వారు మత్స్యావతార రూపంలో భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. పూర్వము నిద్రావస్థలో ఉన్నటువంటి సమయంలో బ్రహ్మగారి వద్ద నుంచి సోమకాసురుడు అనేటువంటి రాక్షసుడు వేదాలను అపహరించగా శ్రీ మహావిష్ణువు మత్స్య రూపాన్ని దాల్చి మత్స్యావతార రూపంలో
సముద్ర గర్భంలోకి వెళ్ళి సోమకాసుడిని సంహరించి మరలా వేదాలను బ్రహ్మగారికి అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క మత్స్యావతారంలో ఉండేటువంటి మూర్తిని కనుక దర్శనం చేసుకున్నట్లయితే కుజగ్రహ దోష బాధలు కూడా తొలగిపోతాయని చెప్పి మనకి ధర్మశాస్త్రాల వారు తెలుస్తున్నది. అటువంటి అద్భుతమైనటువంటి మత్స్యావతార రూపంలో నేడు భద్రాచల రామచంద్ర ప్రభు వారు మనందరినీ కూడా అనుగ్రహిస్తున్నారు. ఇటువంటి స్వామిని దర్శనం చేసుకొని భద్రాచల రామచంద్ర మహాప్రభుల యొక్క దివ్యానుగ్రహానికి పాత్రలు కావాల్సిన కోరుతున్నాం. జై శ్రీరామ్. 2024వ సంవత్సరం మార్చి నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు ఆన్లైన్లో ఈ నెల 18వ తేదీ నుండి భక్తులకు అందుబాటులో ఉంటాయి. ఇందుకు సంబంధించిన వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటాను టీటీడీ విడుదల చేయనుంది. 2024వ సంవత్సరం మార్చి నెలకు సంబంధించిన కోటా డిసెంబర్ 18వ తేదీ నుండి అందుబాటులోకి రానున్నాయి. డిసెంబర్ 18వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా సుప్రభాతం, తోమాల సేవ, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలను పొందడానికి భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిప్ విధానం ద్వారా ఆర్జిత సేవలు పొందిన భక్తులు డిసెంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు నగదు చెల్లించి టికెట్లు పొందవచ్చు. డిసెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. డిసెంబర్ 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకర సేవలను ఆన్లైన్లో విడుదల చేస్తారు. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్లు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. డిసెంబర్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం, వసతికి సంబంధించిన కోటా విడుదల చేస్తారు. డిసెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వృద్ధులు, దివ్యాంగులకు సంబంధించిన దర్శన టికెట్ల కోటా అందుబాటులో ఉంటుంది. డిసెంబర్ 25వ తేదీ ఉదయం 10 గంటలకు 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల చేయనున్నారు. అలాగే తిరుమల, తిరుపతిలలో వసతికి సంబంధించిన కోటాను డిసెంబర్ 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు ఈ విషయాలను గమనించి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లను పొంది తమ తిరుమల యాత్రను సఫలీకృతం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమ క్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ 23వ తేదీ నుండి సర్వమానవాళి శ్రేయస్సుకై టీటీడీ ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దివ్యమూర్తులను, చక్రతాళ్వాలను కొలువు తీర్చి వైదిక క్రతువులతో సేవించారు. ఆపై ఋత్విక్కులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద,
గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం భక్తుల కల్పతరువుగా భాసిల్లుతున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. ఆలయంలో వైభవంగా ప్రారంభమైన మార్గశిర మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీచక్రానికి పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. కనక మహాలక్ష్మి అమ్మవారిని మనసారా సేవించి భక్తులు పసుపు, కుంకుమ, గాజులతో సారెను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం భక్తులతో కలకల్లాడింది. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ శివకామసుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు సుఖశాంతులతో విలసిల్లాలని కోరుతూ అస్త్రహోమాలను జరిపారు. తొలుత శివపార్వతులకు, పరివార దేవతామూర్తులకు అభిషేకం నిర్వహించారు. తర్వాత మండపంలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ వినాయక స్వామి, శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, శ్రీ మనోన్మణి, శ్రీ ప్రత్యంగిర పూజలు నిర్వహించారు. ఆపై అస్త్రహోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అర్చకులు ప్రధాన కలశాలను శిరస్సుపై పెట్టుకుని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి శ్రీ చిదంబరేశ్వర స్వామి, శివగామసుందరి అంబాళ్కు కలశ జలాలతో అభిషేకం చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప జిల్లా దేవునిగడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో అధ్యయనోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో విశేషంగా నిర్వహిస్తున్న అధ్యయనోత్సవాల్లో 2వ రోజున తిరుచి సేవ జరిగింది.
శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి తిరుచుపై కొలువు తీర్చారు. ఆపై తిరుమంగై ఆళ్వార్కు పూజలు నిర్వహించారు. దివ్య ప్రబంధ పారాయణం నిర్వహించిన తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. హరి నీవే సర్వాత్మకుడవు, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు, ఇరవగు భావన నీయగదే, హరి నీవే సర్వాత్మకుడవు. సకల భువనాలను తన చల్లని కరుణామృత వీక్షణాలతో అనుగ్రహించే భక్తవత్సలుడు, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వరుడు. మనసారా స్మరించి మొక్కుకుంటే అభీష్టాలను నెరవేర్చే దేవదేవుడు ఆ సర్వాంతర్యామి. కోరిన కోర్కెలను తీర్చే కొండలలో నెలకొన్న కోనేటి రాయుడికి భక్తులు ప్రియంగా మొక్కులు చెల్లించుకుంటారు. ఆపద మొక్కులవాడ గోవింద అంటూ మొక్కుబడుల స్వామికి మొక్కు తీర్చుకుని భక్తకోటి తరిస్తుంది. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా, కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచిన అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపద మృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు
స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణాలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు. అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ తురగ వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని బుధవారం 60,928 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,358 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,34 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.